హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ బై శరణ్య. ఈరోజు వీడియోలో హెయిర్ గ్రోత్ను పెంచే హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ హెయిర్ ఆయిల్ని వాడడం వల్ల జుట్టు నల్లగా, దృఢంగా, పొడవుగా పెరుగుతుంది. తలలో ఉన్న చుండ్రు కూడా తగ్గి అన్ని జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. నేను 250 ml కొబ్బరి నూనెని తీసుకుంటున్నాను. దానికోసం ఆయిల్ని తయారు చేసుకోవడానికి ముందుగా మందార ఆకులను తీసుకోవాలి. ఒక 5-6 మందార ఆకులను నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలి. 4-5 మందార పువ్వులను కూడా తీసుకొని వెనకాల ఉన్న కాడలను తీసేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత గుంట గలగరాకు, దీన్ని బ్రింగ్రాజ్ అంటారు. నేను ఎండిన ఆకులు తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే పచ్చివి కూడా తీసుకోవచ్చు. ఒక గుప్పెడు తులసి ఆకులను కూడా తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకులను కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకోవాలి. కలబందాన్ని తీసుకొని సైడ్లకు ఉన్న ముళ్ళ లాంటివి వాటిని తీసేయాలి. తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిని అలోవెరా అంటారు. ఒక గుప్పెడు గోరింటాకులను కూడా తీసుకొని నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలి. నేను 2 నిమ్మకాయలను కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయల ప్లేస్లో ఉసిరికాయలను కూడా ఉపయోగించవచ్చు. 2 టీ స్పూన్ల మెంతులను తీసుకొని 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని 250 ml కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ని వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా వాడినట్లయితే నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ ఆయిల్ని 5 నుంచి 10 నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ వేసుకోవాలి. చాలామందికి డాండ్రఫ్ ఎక్కువగా ఉండి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ని వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఆయిల్ని వాడడం వల్ల జుట్టు దృఢంగా అవుతుంది, పొడవు పెరుగుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చుండ్రు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆయిల్ మొత్తం మరిగి సపరేట్ అయిన తర్వాత అందులో ఒక ముద్ద పచ్చకర్పూరంని వేసుకోవాలి. ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే పూజ గదిలో వాడే కర్పూరాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇలా కర్పూరాన్ని వేసుకోవడం వలన మనకి మంచి స్మెల్ వచ్చి మనకి రిలాక్సేషన్ వస్తుంది. కర్పూరం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత వెంటనే తలకి అప్లై చేసుకోవాలనుకుంటే గోరువెచ్చగా అయిన తర్వాత అప్లై చేసుకోండి. లేదంటే చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల నెల రోజుల లోపలే మీకు మంచి రిజల్ట్ వస్తాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.